హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రాబబిలిటీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఒక క్రికెట్ ఆటలో ఇండియాపై పాకిస్తాన్ గెలిచే సంభావ్యత 1/3. ఇండియా పాకిస్తాన్లు 3 ఆటలు ఆడితే పాకిస్తాన్ కనీసం ఒక ఆట గెలిచే సంభావ్యత. ఈ ప్రాబ్లంలో పాకిస్తాన్ గెలిచే సంభావ్యత వచ్చేసి ఈ ప్రాబ్లంలో పాకిస్తాన్ గెలిచే సంభావ్యత వచ్చేసి 1/3 అని చెప్పి ఇచ్చారు. అలాగే ఇండియా పాకిస్తాన్లు 3 ఆటలు ఆడితే కనీసం ఒక మ్యాచ్ గెలిచే సంభావ్యత అని చెప్పి ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన మ్యాచ్లు 3 అనమాట. అయితే ఇక్కడ ఇక్కడ విన్ లేదా పి ఆఫ్ లాస్ ఈ మొత్తము 1 కాబట్టి పి ఆఫ్ లాస్ ఏమవుతుంది 1 ఇక్కడ 1 పి ఆఫ్ విన్ అవుతుంది. సో 1 పి ఆఫ్ విన్ అంటే ఇది ప్రాబబిలిటీ, గెలిచినటువంటి ప్రాబబిలిటీ 1/3. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2/3 వస్తుంది. అయితే నాట్ విన్ ఆల్ 3 మ్యాచెస్, ఓకేనా, 3 గెలవలేదనుకోండి, దానికి ఏమవుతుందంటే నాట్ విన్ ఆల్ 3 మ్యాచెస్ ప్రాబబిలిటీ ఏమవుతుందంటే, సో పి ఆఫ్ లాస్ ఏం చెప్పాము 2/3 కాబట్టి ఒక్కొక్క మ్యాచ్ 2/3. ఫస్ట్ మ్యాచ్ లాస్, సెకండ్ మ్యాచ్ లాస్, థర్డ్ మ్యాచ్ లాస్. అలా అయితే ఏమొస్తుంది 8/27 వస్తుంది. ఇదేంటి, అన్నీ ఓడిపోవడానికి సంభావ్యత. అట్లీస్ట్ వన్ మ్యాచ్ గెలవడానికి సంభావ్యత కనుక్కుందాం. అదే కదా అడిగింది. దానికి ఫార్ములా ఏమవుతుందంటే 1 ఇక్కడ దీంట్లో 1 - 8/27 చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 27 - 8/27 ఏమొస్తుంది 19/27 వస్తుంది. 19/27 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక కళాశాలలో 25% బాలురు, 10% బాలికలు సంస్కృతాన్ని అభ్యసిస్తారు. విద్యార్థుల సంఖ్యలో బాలికలు 60% యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఒక విద్యార్థి సంస్కృతం చదువుతున్నట్లయితే ఆ విద్యార్థి బాలికగా గల సంభావ్యత అన్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్యలో 60% బాలికలు ఎంపిక చేశారంటే మిగిలిన 40% ఎవరుంటారు, బాలురే కదా ఎంపిక చేసేది. కాబట్టి ఇక్కడ బాలికలు ఎంపిక చేసిన శాతం 60% ఉంది. మొత్తాన్ని 100%గా తీసుకొని ఇక్కడ మనం చేద్దాం. ఇక్కడ గర్ల్స్ ప్రాబబిలిటీ కనుక్కుందాం. పి ఆఫ్ బి వచ్చేసి 60% అన్నారు కదా, ఇల్లు ఎంపిక చేసుకుంది కాబట్టి 60 మొత్తం 100 అనమాట. అంటే ఏమొస్తుంది 6/10, 2 3s 2 5s అంటే 3/5 వస్తుంది. అయితే ఇక్కడ ఎంత శాతం బాలికలు ఉన్నారు, బాలికలు ఉన్న ఇప్పుడు మనం ఎన్ ఆఫ్ ఇది గర్ల్స్ కదమ్మా, పి ఆఫ్ జీ రాస్తాం. ఎన్ ఆఫ్ జీ అంటే ఎన్ ఆఫ్ జీ ఎలా వస్తుందంటే ఇక్కడ వచ్చినటువంటి 3/5 ఇంటూ బాలికల పర్సంటేజ్ ఎంత ఉంది, టోటల్ 10% ఉంది. సో 5 1s 5 2s. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారమ్మా 6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు అలాగే పి ఆఫ్ బాయ్స్ ఏమవుతుందంటే 60% గర్ల్స్ ఎంచుకున్నారు కాబట్టి రిమైనింగ్ 40% బాయ్స్ ఎంచుకుంటారు కాబట్టి 40/100 0 0 క్యాన్సిల్. ఇది 2/5 వస్తుంది. 2 2s 2 5s. సో ఎన్ ఆఫ్ బాయ్స్ అంటే నంబర్ ఆఫ్ బాయ్స్ అనమాట. ఇది వచ్చేసి ఏమొచ్చింది మనకి 2/5 వచ్చింది. ఈ బాయ్స్ వచ్చేసి ప్రాబ్లంలో మనం చూసాం ఎంత శాతం ఉన్నారు 25% ఉన్నారు. సో 5 1s 5 5s 2 5s ఎంత 10 అంటే బాయ్స్ ఏమో 10 మెంబర్స్, గర్ల్స్ ఏమో 6 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఏమడిగారు ప్రాబ్లంలో, ఒక విద్యార్థి సంస్కృతం చదువుతున్నట్లయితే అంటే 60% బాలికలు యాదృచ్ఛికంగా ఎంపిక చేసినప్పుడు ఒక విద్యార్థి సంస్కృతం చదువుతున్నట్లయితే ఆ విద్యార్థి బాలికగా గల సంభావ్యత, బాలిక కావడానికి సంభావ్యత అడిగారు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గర్ల్ చూడండి, ఇక్కడ మొత్తం గర్ల్స్ 6 ఉన్నారు, బై టోటల్ వచ్చే 6 + 10
సో 6/16 అవుతుంది. 2 3s 2 8s 3/8 వస్తుంది. 3/8 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక లీప్ సంవత్సరంలో 53 శుక్రవారాలు ఉండే సంభావ్యత అని అడిగారు. ఒక లీప్ సంవత్సరంలో 53 శుక్రవారాలు అన్నాడు. చూడండి, ఇక్కడ మామూలుగా లీప్ సంవత్సరానికి 366 రోజులు. దీన్ని 7తో భాగిస్తే మనకి 52 ప్లస్ ఇక 2 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఆ 2 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఆ 2 డేస్లో ఏమేమి ఉండొచ్చు? సండే మండే, మండే ట్యూస్డే, ట్యూస్డే వెన్స్డే, వెన్స్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే, ఇలా ఉండొచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏమడిగారు? శుక్రవారాలు ఉండటానికి ప్రాబిలిటీ అన్నారు. కానీ మొత్తం వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. 7 అవకాశాలే ఉంటాయి. ఏమేంటవి మరొకసారి చూద్దాం. సండే మండే, మండే ట్యూస్డే, ట్యూస్డే వెన్స్డే, వెన్స్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే, ఇలా మొత్తం 7 ఉంటే అందులో ఈ మిగిలిన 2 రోజుల్లో రావడానికి ప్రాబిలిటీ అడిగారు కాబట్టి మొత్తం ఇక్కడ 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. అది పెయిర్స్ అనమాట. 2 రోజులు, ఒక రోజు ఒక వారం అయితే దాని పక్క రోజు ఇంకొక వారం ఉంటుంది కాబట్టి అందులో శుక్రవారాలు 2 సార్లు ఉంటుంది. కాబట్టి మొత్తం 7 అవకాశాలు ఉన్నాయి, 7 వారాలు ఉన్నాయి. కాబట్టి 2/7 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక లీప్ సంవత్సరంలో 52 బుధవారాలు ఉండటానికి సంభావ్యత అన్నాడు. లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఈ 366 రోజుల్లో ఇప్పుడే మనం చెప్పాం 52 రోజులు బుధవారం అన్ని వారాలు వస్తాయి. ఇక మిగిలిన 2 రోజుల్లో 2 రకాలు రావచ్చు. ఇందాక చెప్పినట్లుగా 7 అవకాశాలు ఉన్నాయి. ఆ 7 అవకాశాల్లో బుధవారం అనేది 2 చోట్ల ఉంటుంది. కాబట్టి బుధవారాలు ఉండడానికి మరి మనకు అడిగింది ఏంటి? 52 కదా అడిగింది. కాబట్టి బుధవారాలు ఉండటానికి సంభావ్యత అంటే 52 ఆల్రెడీ ఫిక్స్డ్. మిగిలిన వాటిలో ఈ 2 రోజులు కాదు అని అర్థం. కాకపోవడానికి సంభావ్యత అంటే కాకుండా ఉండేవి 5 ఉంటాయి, మొత్తం 7 ఉంటాయి. కాబట్టి 5/7 అవుతుంది. నెక్స్ట్, ఒక లీప్ సంవత్సరం కాని సంవత్సరంలో 53 ఆదివారాలు ఉండే సంభావ్యత. లీప్ సంవత్సరం కాని సంవత్సరం ఏముంటుంది? 365 రోజులు ఉంటాయి. అంటే 52 ఆదివారాలు వస్తాయి. ఆ తర్వాత రోజు ఆదివారం రావడానికి సంభావ్యత. ఆ తర్వాత రోజు మనకేముండొచ్చు? ఆ తర్వాత మనకి ఆదివారం అయి ఉండొచ్చు, సోమవారం అయి ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. మొత్తం 7 ఉన్నాయి. ఆదివారం 1 రావడానికి పాసిబిలిటీ ఉంది. మిగిలిన 6 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. కాబట్టి ఆదివారం కాబట్టి 52 ఏమో ఆదివారాలు, ఆ మిగిలిన రోజు ఆదివారం వచ్చే ఛాన్స్ ఒక్కటే ఉంటుంది. కాబట్టి 1 వారానికి 7 రోజులు ఉంటాయి కాబట్టి 1/7 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక లీప్ సంవత్సరం కాని సంవత్సరంలో 52 గురువారాలు ఉండే సంభావ్యత అన్నాడు. 52 గురువారాలు లీవ్ సంవత్సరం కాని సంవత్సరం అంటే మొత్తం 365 రోజులు ఉంటాయి. ఈ 365 రోజులు 52 గురువారాలు వస్తాయి. ఇంకా మనకు ఒక్క రోజు ఎక్స్ట్రా ఉంటుంది. ఆ ఒక్కరోజు ఏమై ఉండొచ్చు? సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు. ఇక్కడ 52 ఉండాలన్నాడు కాబట్టి గురువారం కానిది మనం చూసుకోవాలి. 6 రోజులు గురువారం ఉండదు, ఒక్కటే ఉంటుంది. ఒక రోజు ఎక్స్ట్రా ఉన్నది. కాబట్టి 6/7 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో కూడా 53 అన్నట్లయితే 53 గురువారాలు అన్నట్లయితే 1/7 అయ్యేది. 52 అన్నాడు కాబట్టి ఆ కాని రోజు 52 వారాలు ఫిక్స్. కాని రోజు గురువారం కాని ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. కాబట్టి 6/7 అవుతుంది అనమాట. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక విషయం చెప్పటంలో 4 సార్లకు 3 సార్లు నిజం చెప్తాడంట. అతడు ఒక పాచికను దానిపై విసిరినప్పుడు 6 వచ్చిందంట అది అని చెప్పాడంట. అయితే అది నిజంగా 6 అవడానికి సంభావ్యత ఎంత అన్నాడు. ఈ 4 సార్లకి ఎన్నిసార్లు నిజం చెప్తున్నాడు? 4 సార్లకు వచ్చేసి ఈయన 3 సార్లే నిజం చెప్తున్నాడు. కాబట్టి 4 సార్లకు 3 సార్లే నిజం చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఒకసారి వేచాడు, 6 వచ్చింది అని చెప్పాడు. అది నిజమో కాదో మనకు తెలియదు కదా. అయితే నిజంగా అది 6 అవ్వటానికి సంభావ్యత అడిగారు. ఇక్కడ శాంపిల్ ఆవరణం S1 S2 అని చెప్పి తీసుకోండి. S1 అనేది 6 అవ్వటం అనమాట. 6 కాకపోవటం. ఇదేమో అగుట, 6 అగుట. ఇది 6 కాకపోవటం అనమాట. ఇలా తీసుకోండి.
ఇప్పుడు పి ఆఫ్ S1 అంటే పి ఆఫ్ S1 వచ్చేసి మనకి 1/6 అవుతుంది. పి ఆఫ్ S1 అంటే 6 అవ్వటానికి ప్రాబిలిటీ 1/6 అవుతుంది. మరి పి ఆఫ్ S2 ఏమవుతుంది? 1 మైనస్ 1/6 కాబట్టి ఇది 5/6 వస్తుంది. సో ఇప్పుడు పి ఆఫ్ E/S1 కనుక్కుందాం. పి ఆఫ్ E/S1ను ఇక్కడ మొత్తం 3 సార్లే 4 సార్లు చెప్తే అందులో 3 సార్లు నిజం చెబుతున్నాడు కాబట్టి 3/4 అవుతుంది. అలాగే పి ఆఫ్ E/S2 అంటే ఏమైంది? ఇది కానిది కదా, కాబట్టి 1 మైనస్ 3/4. 1 మైనస్ 3/4 అంటే 1/4 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? R అవ్వడానికి సంభావ్యత కనుక్కోమన్నాడు. కాబట్టి R అవ్వడానికి సంభావ్యత అంటే ఎలా రాస్తామంటే పి ఆఫ్ S1 ఇంటూ పి ఆఫ్ E/S1 బై పి ఆఫ్ S1 ఇంటూ పి ఆఫ్ E/S1 ప్లస్ పి ఆఫ్ S2 ఇంటూ పి ఆఫ్ E/S2 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. పి ఆఫ్ S1 ఎంతమ్మా? 1/6 ఇంటూ పి ఆఫ్ E/S1 3/4 బై 1/6 ఇంటూ 3/4 ప్లస్ 1/4 ఇంటూ చూడండి 1/4 అనేది ఇది 5/6. 1/4 ఇంటూ 5/6. ఇక్కడ న్యూమరేటర్లో 3/24 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 24 ఉంటుంది. ఇక్కడ 1 ఇంటూ 3 3 ప్లస్ 5 24 క్యాన్సిల్ అయితే 3/8 వస్తుంది అనమాట. 3/8 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x పి ఆఫ్ x -2 ఇచ్చినప్పుడు 0.1, -1 ఇచ్చినప్పుడు k, 0 ఇచ్చినప్పుడు 0.2 ఇలా ఒక టేబుల్ ఇచ్చి x యొక్క మధ్యమం అని చెప్పి కనుక్కోమన్నారు. చూడండి ఇలా ఉందమ్మా టేబుల్. ఇప్పుడు ఇందులో మనం మధ్యమాన్ని కనుక్కోవాలంటే ముందు k వాల్యూ కనుక్కుందాం. ఇవన్నీ పి ఆఫ్ x 1 అని మనకు తెలుసు. సిగ్మా పి ఆఫ్ x 1 అని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఇవన్నీ యాడ్ చేద్దాం. 0.1 ప్లస్ k ప్లస్ 0.2 ప్లస్ 2k ప్లస్ 0.3 ప్లస్ k 1 అవుతుంది. ఇందులో కేలు 1, 3, 4 కేస్ ఉన్నాయి. ఎన్ని కేలు ఉన్నాయమ్మా? 4 కేస్ ఉన్నాయి. 0.1, 0.2, 0.3 మొత్తం 0.6 = 1. 4k = 1 మైనస్ 0.6 అంటే 0.4 వస్తుంది. అంటే k వచ్చేసి 0.4/4 అంటే 0.1 వస్తుంది k వాల్యూ. కానీ ఇక్కడ ఏమడిగారు? మధ్యమం అడిగారు కాబట్టి ఇప్పుడు మనం ఇందులో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. చేసి తర్వాత మధ్యమం కనుక్కుందాం. చూడండి మధ్యమం ఏమవుతుందంటే -2 ఇంటూ 0.1 ప్లస్ -1 ఇంటూ k అంటే ఎంతమ్మా? 0.1 ప్లస్ 0 ఇంటూ 0.2 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ k అంటే 0.1 ప్లస్ 2 ఇంటూ 0.3 ప్లస్ 3 ఇంటూ 0.1. ఇక్కడ 0తో చేస్తే ఇది 0 అయిపోతుంది ఇంతవరకు. తర్వాత చూడండి -2 ఇంటూ 0. అంటే -0.2 -0.1 ఇది 0 అయిపోయింది. తర్వాత 1 ఇంటూ 2 ఇంటూ 0.1 0.2 ప్లస్ 2 ఇంటూ 0.3 0.6 ప్లస్ 3 ఇంటూ 0.3 0.1 0.3 అవుతుంది. ఈ -0.2 ప్లస్ 0.2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక 0.9లోంచి 0.1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0.8 వస్తుంది. ఏంటిది? మధ్యమం అన్నమాట. మధ్యమం వచ్చేసి 0.8. ఏమీ లేదు, ఈ రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయటమే. 0.8 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక విచ్ఛిన్న యాదృచ్ఛిక చలరాశి సంభావిత విభాజన ప్రమేయము x = 0, 1, 2 బిందువుల వద్ద మినహా తక్కిన అన్ని చోట్ల 0 అవుతుంది. ఈ బిందువుల వద్ద దాని విలువ P0 అనేది 3c³, P1 అనేది 4c - 10c², P2 అనేది 5c - 1. c > 0 అయితే c విలువ అడిగారు. చూడండి మనకు తెలిసింది ఏంటంటే సిగ్మా ఆఫ్ P(x) అనేది 1 అని తెలుసు. అంటే P(x) = 0 ఇందులో వచ్చే విషయాలు రాద్దాం. ప్లస్ P(x) = 1
ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఈ మూడు విషయాలే వస్తాయి. ఎందుకని ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్గా 0 1 2 అప్పుడు మాత్రమే 0 అవుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 0 1 2 ఈ విషయాల్లో తప్ప మిగతా అన్నిట్లో 0 అవుతుందని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు పి ఆఫ్ 0 చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. పి ఆఫ్ 0 ఇది వచ్చేసి 3c³ అని ఇచ్చారు. ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇది వచ్చేసి 4c మైనస్ 10c² అని ఇచ్చారు. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 వచ్చేసి 5c మైనస్ 1 అని ఇచ్చారు, ఈక్వల్ టు 1 అనమాట. సో ఇప్పుడు చూడండి 3c³ మైనస్ 10c² 4c 5c మొత్తం ఎంత అవుతుంది 9c మైనస్ 1 ఈ 1 కూడా ఇటు వస్తే మైనస్ 1 ఈక్వల్ టు 0. సో 3c³ మైనస్ 10c² ఇటన్నిటిలోంచి ఈ మూడిట్లోంచి ఏమైనా కామన్ తీయొచ్చేమో చూద్దాం. ఏం కామన్ తీయొచ్చు? సరే ఇంకొక స్టెప్ వేద్దాం. 3c³ మైనస్ 10c² ప్లస్ 9c మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, క్యూబిక్ పాలినామియల్ కదా, కాబట్టి 3 ఉంటాయి. ఇప్పుడు ఇట్లా 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 10 ప్లస్ 9 మైనస్ 2 0 అయిపోతుంది. కాబట్టి c మైనస్ 1ని కామన్ చేసినట్లయితే c మైనస్ 1 అనేది మనం ఒక ఫ్యాక్టర్గా రాసుకున్నట్లయితే అప్పుడు మనకి ఇక్కడ 3c² ఉంటుంది. ఓకేనా, ఇంతవరకు ఫ్యాక్టర్స్ చేసాం. c మైనస్ 1 కామన్ చేస్తే 3c² మైనస్ 7c ప్లస్ 2 ఈక్వల్ టు 0గా వస్తుంది. సో c మైనస్ 1 ఇంటూ దీన్ని కూడా మనం ఫ్యాక్టర్స్గా రాస్తే 3 2 6 కాబట్టి 6 వన్స్గా రాసుకొని మధ్యలో దాన్ని డివైడ్ చేయొచ్చు. అలా చేస్తే c మైనస్ 2 ఇంటూ 3c మైనస్ 1 వస్తుంది. అంటే ఇప్పుడు c మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే c 1 అవుతుంది, ఆర్ 2 అవుతుంది, ఆర్ 1/3 అవుతుంది. ఇక్కడ ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేశాడు 0 1 2కు తప్ప మిగతా అన్నిటికీ శూన్యం అవుతుందని చెప్పి అడిగాడు. అయితే ఇక్కడ c విలువ ఏది కరెక్ట్ అంటే ఇవి రెండు కావు. ఎందుకు కావు ఆ రెండు అంటే ఎక్సెప్ట్ 0 1 2 అన్నారు కాబట్టి ఇదే రైట్ అవుతుంది. కాబట్టి c వాల్యూ ఎంతమ్మా 1/3 వస్తుంది. ఇక్కడ 1/3 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ యాదృచ్ఛిక చలరాశి x సంభావిత విభాజనం కింద విధంగా ఉందని ఇచ్చి ఇక్కడ కూడా x యొక్క మధ్యమాన్ని కనుక్కోమన్నారు. x యొక్క మధ్యమాన్ని కనుక్కుందాం. సో ఇక్కడ 0 0 1k 2 2k 3 2k 4 3k 5k² 6 2k², 7 అనేది 7k² ప్లస్ k అని ఇచ్చారు. ఇక్కడ మధ్యమం కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటన్నిటిని మనం సమ్ చేద్దాం. 0 ప్లస్ k ప్లస్ 2k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ k² ప్లస్ 2k² ప్లస్ 7k² ప్లస్ k ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ కేలు అన్నీ కానీ మనం చూసినట్లయితే 9k ఉంది. 3k ఇక్కడ 2k², ఇక్కడ ఒక k² ఇక్కడ ఒక 7k² మొత్తం వచ్చేసి 10k² ఈక్వల్ టు 1. సో దట్ ఎంప్లాయిస్ 10k² ప్లస్ 9k మైనస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టర్స్గా చేద్దాం. 10k² ప్లస్ 10k మైనస్ k మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ k కామన్ 10k కామన్ చేస్తే k ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ మైనస్ 1 కామన్ చేస్తే k ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో k ప్లస్ 1 ఇంటూ 10k మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీని నుంచి k మైనస్ 1 k అనేది 1/10 వస్తుంది. k వాల్యూ నెగిటివ్ ఉండదు కాబట్టి ఇక్కడ 1/10 తీసుకొని ఇప్పుడు అక్కడ మాధ్యమాన్ని కనుక్కుందాం. సో చూడండి ఏం లేదు, మాధ్యమం అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేయటం, యాడ్ చేసి 0 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 1/10 ప్లస్ 2 ఇంటూ ఇది 2k కాబట్టి 2 ఇంటూ 1/10 ప్లస్ 3 ఇంటూ 2k కాబట్టి 2 ఇంటూ 1/10 ప్లస్ 4 ఇంటూ 3k అంటే 3 ఇంటూ 1/10 ప్లస్ 5k² కాబట్టి 5 ఇంటూ 1/10 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ 6 ఇంటూ 2 ఇంటూ k² అంటే 1/10 హోల్ స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ 7k² అంటే 7 ఇంటూ 1/10 హోల్ స్క్వేర్ ప్లస్ k అంటే 1/10 అవుతుంది.
సో వీటన్నిటిలోంచి ఇది అసలు ఉండదు, ఈ పదం 0 × 0 0 అయిపోతుంది. 1/10 కామన్ చేద్దాం. ఇక్కడ 1 + 2 2s ఎంతమ్మా 4 + 3 2 6 + 4 3 12 ప్లస్ 5/10 ఇక్కడ 1/10s 2 ఉన్నాయి కాబట్టి ప్లస్ 6 2s 12 ఇంటూ 1/10 ప్లస్ ఇక్కడ 1/10 రెండిట్లో ఉంది, కామన్ చేసాం. 7 7s ఇక్కడ వచ్చేసి 49/10 ఉంటుంది. ప్లస్ 7 1s 7 కాబట్టి ఇక్కడ 7 ఉంటుంది. సో 1/10 ఇంటూ ఇవన్నీ యాడ్ చేస్తే 1 4 6 12 అలాగే 7 ఇవన్నీ యాడ్ చేద్దాం. 10 22 + 1 23 23 + 7 30 అవుతుంది. 30 ప్లస్ 5/10 అంటే 0.5 12/10 అంటే 1.2 49/10 అంటే 4.9 ఇవన్నీ యాడ్ చేస్తే మనకేం వస్తుంది 36.6/10 వస్తుంది. అంటే ఎలా రాస్తాం 3.66గా రాస్తాం. 3.66 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యాదృచ్ఛిక చలరాశి x వ్యాప్తి సెట్ ఆఫ్ 1, 2, సో ఆన్ p of x = k c/k/k ఫ్యాక్టోరియల్ అని ఇచ్చారు. k వాల్యూ 1, 2, సో ఆన్ అయితే c విలువ అని అడిగారు. చూడండి ఈ ప్రాబ్లంలో సిగ్మా p of x = k = 1 అనమాట. సో దాన్ని ఎలా ఇచ్చారంటే p of x = k అనేది ఎలా ఇచ్చారంటే c/k/k ఫ్యాక్టోరియల్ అనమాట. అలా ఇచ్చారు మనకి =1. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి k వాల్యూస్ 1 to ఇన్ఫినిటీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ c/1/1 ఫ్యాక్టోరియల్ ఇక్కడ c/k కాబట్టి c/2/2 ఫ్యాక్టోరియల్ అలాగే 3 తీసుకుంటే c/3/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ =1 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఫార్ములా ప్రకారం e/x అంటే మనకేం తెలుసు 1 + x/1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ ముందు 1 లేదు కాబట్టి బోత్ సైడ్స్ 1 యాడ్ చేద్దాం. అలా బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తే ఇక్కడ 2 అవుతుంది అనమాట. సో ఇదంతా దేనికి ఈక్వల్ e/x ఫార్ములా కాబట్టి ఇక్కడ c ఉంది కాబట్టి e/c అవుతుంది. e/c = 2 అవుతుంది అనమాట. ఇక్కడ 1 + 1 2 కాబట్టి ఇప్పుడు log e అప్లై చేస్తే log e/c బేస్ e log 2 బేస్ e అవుతుంది. ఓకే, ఈ c a/mకి log a/mకి m log a ఫార్ములా కాబట్టి c × log e బేస్ e 1 అవుతుంది కాబట్టి c × 1 = log 2 బేస్ e. అంటే c × 1 అంటే ఏంటి, c వాల్యూనే కదా, ఎంత వచ్చింది log 2 బేస్ e. log 2 బేస్ e అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కనీసం ఒక బొమ్మ పడుతూ సంభావ్యత కనీసం 0.8 కావడానికి ఒక నిష్పాక్షిక నాణెమును ఎగరవేయవలసిన కనిష్ట సంఖ్య ఎంత అని అడిగారు. కనీసం ఒక బొమ్మ పడుతుంది అన్నాడు. అంటే యాక్చువల్గా ఏమొస్తాయి, హెడ్ కానీ టెయిల్ కానీ ఉంటాయి. హెడ్ కానీ టెయిల్ కానీ ఉంటాయి కాబట్టి ఒక హెడ్ ఒక టెయిల్ ఉంటుంది కాబట్టి నాణ్యంలో p of h వచ్చేసి 1/2 అవుతుంది. p of not h హెడ్ కానిది కూడా 1/2నే వస్తుంది. ఇక్కడ ఏమడిగారు, ఒక నిష్పాక్షిక నాణ్యమును ఎగరవేయవలసిన కనిష్ట సంఖ్య అని అడిగారు. కాయిన్లో ఏముంటాయి, హెడ్ ఉంటుంది టెయిల్ ఉంటుంది కాబట్టి p of h ఎంత 1/2. ఇక్కడ అనుకూల అంశాలు బై మొత్తం పర్యవసానాలు. p of h కానిది అంటే p of t అని రాస్తాం. అంటే 1 - 1/2 ఇది కూడా ఎంత వస్తుంది, హాఫ్ వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారంటే కనీసం ఒక బొమ్మ పడుతూ సంభావ్యత కనీసం 0.8 కావడానికి అన్నాడు. కనీసం 1 అంటే దాని అర్థం ఏంటంటే ఒకటైనా లేదా అంతకన్నా ఎక్కువైనా. అంటే p of x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. అది ఎంత ఇచ్చారు, 0.8 ఇచ్చారు. సో ఇక్కడ p of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 0.8 ఇచ్చారు. సో కానిదంటే ఏమవుతుంది, 1 - p of x = 0
పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఈక్వల్ టు 0.8. అది ఎంత ఇచ్చారమ్మా? ఇక్కడ ఇది ఒక్కటైతే 1/2. అదే n అంశాలు ఉన్నాయి అనుకోండి, n అంశాలు ఉంటే ఏమైంది? 1/2 హోల్ పవర్ n. ఎన్నిసార్లు ఎగరేసారో తెలియదు కాబట్టి. సో ఇందులో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 n టైమ్స్ ఎగరేసారు అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 1 మైనస్ 1/2 హోల్ పవర్ n ఈక్వల్ టు 0.8 వస్తుంది. సో 1 మైనస్ 0.8 ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ n. 0.2 ఈక్వల్ టు 1/2 పవర్ n. సో 2 పవర్ n ఇటు తీసుకురండి, అప్పుడు ఏమైంది? 1/0.2. సో దాని నుంచి 2 పవర్ n వచ్చేసి 1/0.2 అంటే 2/10. 10 పైకి తీసుకెళ్ళండి, 2 1s 2 5s. 2 పవర్ n అనేది 5 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమై ఉండొచ్చో చూద్దాం. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1తో స్టార్ట్ చేద్దాం. అది 5 కంటే 2 పవర్ n అనేది 5 కంటే ఎక్కువ వచ్చేది మనకు కావాలన్నమాట. సో n ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, 2 పవర్ 1 ఎంత? 2. ఇది 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది కాదు. n ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 స్క్వేర్ 4 వచ్చింది, ఇది కూడా కాదు. n ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి, 2 క్యూబ్ అంటే ఎంత? 8. ఇది 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 3 సార్లు ఎగరేసినప్పుడు మనకి కనీసం ఇక్కడ 3 సార్లు ఎగరేస్తే అప్పుడు 0.8 అవ్వడానికి ప్రాబిలిటీ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ 3 అనేదాన్ని తీసుకోవాలి. ఇక్కడ అంతకంటే ఎక్కువ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ n వాల్యూ 3కి 5కి ఎక్కువ వాల్యూ వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 టైమ్స్ అనమాట. ఇక్కడ 3 అనేది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ద్విపద చలరాశి మధ్యమము విస్తృతుల భేదము 5/9. ప్రయోగాన్ని 5 సార్లు జరిపితే 2 సార్లు సఫలమయ్యే సంభావ్యత. ఈ ప్రాబ్లంలో మధ్యమానికి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ ఎన్పి అవుతుంది, విస్తృతి వచ్చేసి ఎన్పిక్యూ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ మనం క్లియర్గా మనకి ఇచ్చారు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, అంటే ఎన్పి మైనస్ ఎన్పిక్యూ అనేది 5/9 అని చెప్పి ఇచ్చారు. ఇందులో నుంచి ఎన్పి కామన్ చేద్దాం. ఎన్పి కామన్ చేస్తే 1 మైనస్ క్యూ ఈక్వల్ టు 5/9. బట్ మనకేం తెలుసు? పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 కాబట్టి సో ఇక్కడ క్యూని అటు తీసుకెళ్ళండి, పి ఈక్వల్ టు 1 మైనస్ క్యూ అవుతుంది. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్పి 1 మైనస్ క్యూ అనేది కూడా పి అవుతుంది, ఈక్వల్ టు 5/9 అనమాట. సో మనకి ఎన్నిసార్లు అన్నారు? ఇక్కడ 5 టైమ్స్ అని చెప్పి అన్నారు కాబట్టి 5 సార్లు జరిగింది అన్నారు కాబట్టి n బదులు n తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. 5కి క్యాన్సిల్ అవుతుంది, అంటే పీ స్క్వేర్ అనేది 1/9. దాని నుంచి పీ స్క్వేర్ ఈక్వల్ టు 1/3 హోల్ స్క్వేర్గా రాస్తాం కాబట్టి పీ వాల్యూ 1/3 వస్తుంది. సో పీ 1/3 అంటే క్యూ ఏమైంది? ఇక్కడ పీ అనేది 1/3 కాబట్టి క్యూ వచ్చేసి 1 మైనస్ 1/3 అంటే 2/3 వస్తుంది. పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 కాబట్టి సో క్యూ అనేది 1 మైనస్ పీ అవుతుంది. 1 మైనస్ పీ కాబట్టి 1 మైనస్ 1/3 అంటే 2/3 వస్తుంది. ఇది క్యూ వాల్యూ వచ్చేసి 2/3 వచ్చింది. సో క్యూ వాల్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కావాల్సిన దాన్ని కనుగొందాం. ఏమడిగారు? 2 సార్లు సఫలమయ్యే సంభావ్యత అన్నాడు. 2 సార్లు సఫలమయ్యే సంభావ్యత కాబట్టి ముందు ఫార్ములా రాద్దాం. ఫార్ములా ఏమవుతుందంటే ఎన్సిఆర్ ఇంటూ సంభావ్యత కనుక్కోవడానికి ఫార్ములా ఎన్సిఆర్ ఇంటూ పీ పవర్ ఆర్ ఇంటూ క్యూ పవర్ n మైనస్ ఆర్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు? 5 టైమ్స్. ఇక్కడ ఆర్ వచ్చేసి 2 సార్లు సఫలం అవ్వాలన్నారు కాబట్టి 2 తీసుకోండి. పి అనేది 1/3 హోల్ స్క్వేర్, క్యూ అనేది 2/3 హోల్ పవర్ n మైనస్ ఆర్ అంటే 5 మైనస్ 2 అవుతుంది. సో 5c2 అంటే 10 అవుతుంది. 1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9. ఇది 5 మైనస్ 2 అంటే 3 కదా, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. 3 క్యూబ్ అంటే 27 వస్తుంది. సో 10 ఇంటూ 8 80 బై 27 9s వచ్చేసి
243 అవుతుంది. సో 80/243. 80/243 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సగటున ప్రతి 30 రోజుల్లో 12 రోజులు వర్షం కురిస్తే ఒక వారంలో 2 రోజులు వర్షం కురిసే సంభావ్యత అన్నారు. P = 12/30 అవుతుంది. సో 12/30 అంటే 2/5, 6 2 6 5s. Q అనేది 1 - 2/5 అవుతుంది. సో 5 1s 5 అట్లా చేస్తే ఇది 3/5 వస్తుంది. సో ఇక్కడ n అనేది 7 అని ఇచ్చారు. P ఆఫ్ x = 3m. సో ఏమవుతుందంటే 7c3 ఇంటూ ఇక్కడ ఫార్ములా ప్రకారం p⁴ NCR ఇంటూ x పవర్, చూడండి NCR ఇంటూ TR+1 = NCR ఇంటూ x⁴. x⁴ అంటే ఇక్కడ p అమ్మ 2/5 హోల్ పవర్ r, r అంటే 3, అలాగే ఇది వచ్చేసి 3/5 హోల్ పవర్ n - r అంటే 7 - 3 వస్తుంది. 7 - 3 వస్తుంది. సో 7c3 అంటే 35 అవుతుంది. ఇంటూ ఇది 2³/5³ ఇంటూ 3⁴/5⁴. సో 35 ఇంటూ 2⁴3 ఇంటూ 3⁴/5⁴3 + 4 అంటే 5⁴7. చూడండి ఇక్కడ 57 అని తప్పుబడింది, ఇది 5⁴7 అమ్మ. సో ఆప్షన్ 4లో 35 ఇంటూ 2⁴3 ఇంటూ 3⁴/5⁴7. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక నగరంలో 50 రోజుల వ్యవధిలో 10 ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రమాదాల సంఖ్య పాయిజాన్ విభాజనాన్ని అనుసరిస్తుంటే ఒక్క రోజులో 3 లేదా అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగే సంభావ్యత అన్నారు. సో ఇక్కడ ల్యాండా కనుక్కుందాం. ల్యాండా వచ్చేసి 10/50. 10/50 అంటే ఎంత వస్తుంది? 10/50 అంటే 0.2 వస్తుంది. సో ల్యాండా వాల్యూ 0.2. ఇక్కడ ఒక రోజులో 3 లేదా అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు అన్నారు కాబట్టి K వాల్యూ వచ్చేసి 3 to ∞ అవుతుంది. ఇక ఫార్ములా ఏంటంటే సిగ్మా K = 3 to ∞ e⁻ λ ఇంటూ λ/k/k ఫ్యాక్టర్. ఇక్కడ ల్యాండా వాల్యూ 0.2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 సాధ్యమయ్యే సమాధానాలు ఉన్న బహు ఎంపిక మాదిరి ప్రశ్నలు గల ఒక ప్రశ్నాపత్రంలో 10 సమాధానాల్లో 6 సరైన సమాధానాలు ఊహించగల సంభావ్యత అన్నారు. చూడండి దీన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ మొత్తం వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 10 సమాధానాలు ఉన్నాయి. అందులో 6 వచ్చేసి సరైనటువంటి సమాధానాలు అన్నమాట. అంటే ఇక్కడ P వచ్చేసి ఏమవుతుంది? 1/4 అవుతుంది. అప్పుడు P 1/4 అయితే Q వచ్చేసి 1 - 1/4 అంటే ఏమొస్తుంది? 3/4 వస్తుంది. Q వచ్చేసి 3/4. ఇక ఫార్ములా ప్రకారం NCR అంటే n అనేది మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే NCR అంటే 10c6 ఇంటూ, ఓకేనా, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటిది? p⁴r. p⁴r అంటే 1/4 హోల్ పవర్ 6 ఇంటూ Q⁴n - r. Q అంటే 3/4 హోల్ పవర్ 10 - 6. సో ఏమైతే చూడండి 10c6 ఇంటూ 3/4 ఇక్కడ 4/6 ఉంది, 4/4 ఉంది, అంటే 4/10. సో 10c6 ఇంటూ 3/4/4/10. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక నిమిషంలో ఒక సినిమా టికెట్ కౌంటర్ వద్దకి చేరే వ్యక్తుల సంఖ్య 6 పరామితిగా గల ఒక పాయిజాన్ విభాజనంగా ఉంటుంది. ఒక నిమిషంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది కూలీలు వచ్చి చేరే సంభావ్యత అన్నాడు. ఇక్కడ 6 ఇచ్చారు పరామితి, అంటే ల్యాండా వచ్చేసి 6 ఇచ్చారు. ల్యాండా 6 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ అన్నారు. అంటే P ఆఫ్ x > 2. P ఆఫ్ x > 2కి ఫార్ములా
1 మైనస్ ఏమవుతుందంటే పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అవుతుంది. సో 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ ల్యాండా అంటే -6 ప్లస్ తర్వాత ఈ పవర్ -6 ఇంటూ 6 పవర్ 1/1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో టోటల్గా మనకి ఏమొస్తుందంటే 1 మైనస్ ఈ పవర్ -6 6 ఈ పవర్ -6 అంటే 1 మైనస్ 7 ఈ పవర్ -6 వస్తుంది. దీంతో కంపేర్ చేయండి. ఇది ఇలా ఇచ్చాడు ప్రాబిలిటీ అంటే m ప్లేస్లోనేమో -7 ఉంది, n ప్లేస్లో 6 ఉంది. కాబట్టి -7, 6 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక ఎక్స్ అనేది ఒక యాదృచ్ఛిక చలరాశి వ్యాప్తి. ఓకేనా, 1 2 సో ఆన్ 1, 2, సో ఆన్. పి ఆఫ్ ఎక్స్ అనేది 1/n ఇచ్చారు. అయితే ఎక్స్ యొక్క మాధ్యమం అడిగారు. ఇక్కడ n పదాల మొత్తం ఏమవుతుందంటే n ఇంటూ n ప్లస్ 1/2. కానీ ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అనేది n అని ఇచ్చారు. అయితే k వాల్యూ అడిగారు. k ఈక్వల్ టు ఇక్కడ n పదాల మొత్తము బై ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ రాసేసుకోండి బై 1/n బై n అవుతుంది. ఇది 1/n ఇంటూ n ప్లస్ 1/2 అవుతుంది. ఈ nకి n క్యాన్సిల్ అయిపోతే n ప్లస్ 1/2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ సిమిలర్ టు బి ఆఫ్ n, పి మ్యూ ఈక్వల్ టు 20 సిగ్మా స్క్వేర్ ఈక్వల్ 10 అయితే n, పి అని చెప్పి అడిగారు. చూడండి మ్యూ అంటే మధ్యం మధ్యం వచ్చేసి 20 అని ఇచ్చారు. అలాగే విస్తృతి వచ్చేసి NPQ సిగ్మా స్క్వేర్ వచ్చేసి 10 అని ఇచ్చారు. సో ఇక్కడ ఇందులో NP వాల్యూ తెలుసు మనకి 2 ఇంటూ NP అంటే 20 NP అంటే 20 ఇంటూ Q ఈక్వల్ టు 10. 0 0 క్యాన్సిల్ అయితే Q వచ్చేసి ఆఫ్ అవుతుంది. Q వచ్చేసి ఎంత అవుతుందమ్మా, ఆఫ్ అవుతుంది. సో Q ఆఫ్ అయిందంటే Q వచ్చేసి ఆఫ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం దాని నుంచి Q నుంచి P కనుక్కోవచ్చు. P ఏమొస్తుంది, P ఈక్వల్ టు 1 మైనస్ Q కాబట్టి 1 మైనస్ హాఫ్ అంటే ఆఫ్. సో NP అనేది 20 కదా, దాంట్లో P వాల్యూ కనుక్కుందాం. n ఇంటూ P ఇక్కడ P వచ్చేసి ఆఫ్, P వచ్చేసి ఎంతమ్మో ఆఫ్ ఈక్వల్ టు 20. సో n ఈక్వల్ టు 22 అంటే 40 వస్తుంది. P వాల్యూ తెలుసు, Q వాల్యూ తెలుసు, n వాల్యూ కనుక్కున్నాం 40 అని. సో ఇక్కడ మనకు అడిగింది ప్రాబ్లంలో n, P అన్నారు. n వచ్చేసి 40, P వచ్చేసి ఆఫ్. సో 40, 1/2. 40, 1/2 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక పాయిజాన్ చలరాశి ఎక్స్కు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే ఎక్స్ యొక్క విస్తృతి. చూడండి ఈ ప్రాబ్లంలో మనం ఫార్ములా రాద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నారు. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ 3/3 ఫ్యాక్టోరియల్. ఈ పవర్ మైనస్ ల్యాండా క్యాన్సిల్. సో ల్యాండా 3/ల్యాండా స్క్వేర్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ ఇటు వస్తే 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ల్యాండా క్యూబ్ బై ల్యాండా స్క్వేర్ అంటే ల్యాండా. సో ల్యాండా వాల్యూ 3 వచ్చింది. ఇక్కడ 3 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.